ఇగో మీ లవర్ ఫోన్ చేస్తాండే. ఏ లవర్ రా? బక్రా 1 బక్రా 2 క్లారిటీ ఇవ్వచ్చు కదరా. బక్రా 1 మాట్లాడు. అరే అన్వేష్. అరే శివ, ఏమైందిరా? సుజనాన్ని కలిసిన వారా? ఏమైనా చెప్పిందారా? లేదురా, సుజన్ ఏం కలవలేదురా. ఇప్పుడే వాళ్ళ టీపై మాట్లాడదాం అనుకుంటాను సుజన్తో. అరే మామ, నువ్వు చెప్పినట్టే మొత్తం జరిగిందిరా. నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలరా. సుజన లవ్ యాక్సెప్ట్ చేసిందిరా. ఓ కొడుక, మొత్తాన్ని సాధించినవారా? మరి సాయంత్రం నుంచి దావట్లేదు, ఏం లేదు, ఇప్పుడు ఫోన్ చేస్తానవేంద్రా? అరే అసలు నీకు సాయంత్రమే ఫోన్ చేసి రమ్మ, నైట్ కూర్చుందాం అనుకున్నా కానీ ఆ పక్క రోడ్డు చిట్టి పైసలు కట్టకపోతే 4 తీసుకొని పోయినరా ఇంటి మీదకి సాయంత్రం. ఇక అట్లా మాకు అదే పంచాయతీ అయింది. ఎవర్రా నీకు పైసలు కొట్టింది? నాకు చెప్తే నచ్చి 4 తంతులు కదరా వాడిని. అరే నీ కోపం ఎక్కువ ఉంటారని నాకు తెలుసు కదా. నేను తీసుకొని పోతాడు మన ఎట్లయినా తంతావని చెప్పేసి నీకు ఫోన్ చేయలేరా. నిమ్మలంగా వాడిని కూర్చోబెట్టి మాట్లాడి ఇక పైసలు వచ్చే ఉపాయం చేసిన. తంతే ఉన్నాయి, వాడు తెగిస్తాడు, ఉన్న పైసలు ఆగిపోతాయి. సరే కానీ మరి ఇవ్వాలని దావత్ చేసుకుందామా వద్దా? మరి పక్క దావత్ చేసుకుందాం రా. మనకి సమ్మాయి పైసలు అడిగి ఉండే 30,000 పోయి నాకు పైసలు ఇచ్చేసి ఇక కలుతా. సరేరా, ఎప్పుడైతే మా పొలం కాడికే పోతా, అక్కడ మరి కాడు ఉంటా, నువ్వు ఆడికే రారా. మరి అవునారా? మా సుజన కూడా తీసుకోపోరారా? నువ్వు నేను సుజన ముగ్గురం ఉండి మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది, ఏం మాట్లాడాలి? అరే నేనేం చెప్పాలి సుజనకి? మీరే లోపడుచు, నువ్వు ఫోన్ చేసి రమ్మని చెప్పరాదురా. సరే రా, నేను మాట ఫోన్ చేసి చెప్తా. నువ్వు ఎట్లా సుజనని కలుస్తావు కదా, ఇక ఆమెను తీసుకొని రా మరి కాడికి. సరేరా, నేను ఉంటానా మరి. సరేరా. చూసినావానే, సాయంత్రం నీకు బీర్ల పైసలు తప్పించిన, వాడిని సెట్ చేసిన. ఇక మంచి పని చేసినవరా. అరే నాని, పేపర్లో బంగారం రేటు తగ్గిందని పడ్డది. ఇప్పుడు 1,50,000 వడ్ల పైసలు, నీ 3 లక్షలు, 4,00,000 దాన్ని నెప్పించాను. మరి పెట్టుకుంటుందా ఇప్పుడు? అవునా, బంగారం మీద పెట్టింది, ఇప్పుడు కొంచెం లాసులనే ఉన్నది, కానీ ఏం కాలే నాన్న, పెరుగుతుంది. ఏమోరా, ఏం పెడుతుందోరా, అది నీకే మొక్కాలే. పేపర్ చూస్తే నా జల్లు అని నా పానం వేయింది. దెబ్బకే ఊరికి వచ్చిన ఇప్పుడు నీ దగ్గరికి. నువ్వు ఇట్లా టెన్షన్లు పడి బీపీలు పెంచుకోక నాన్న. నువ్వు ఆ బంగారం తగ్గిందే చూస్తున్నావు కానీ సిల్వర్ పెరిగింది చూడట్లేదా నాన్న? నేను అటు బంగారంలో ఇన్వెస్ట్ చేసినా, సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసినా నాన్న. మనము అక్కడికక్కడికి 20,000 ప్రాఫిట్లోనే ఉన్నాం తప్ప లాస్ట్లో అయితే లేం. సరేనా? అట్లా కాదు నాని, వెండికి కిలోకు 4 లక్షలు, ఇది తులానికి 1,70,000 ఉన్నది కదా. నక్కకు 4 తేడా ఉన్నది. ఇప్పుడు నువ్వు 1,50,000 పెట్టినావు, నువ్వు 20,000 లాభం ఉన్నాయి. నాకు ఒకసారి 4,70,000 చూపించురా. నానా, నువ్వు బంగారం 20,000 తగ్గిందే చూస్తున్నావు కానీ సిల్వర్ 30,000 పెరిగింది, అది చూడట్లేదు నువ్వు. ఇప్పుడు మనం 4,50,000 పెట్టినాం అంటే ఇంకో 20,000 ప్రాఫిట్లే ఉన్నట్టే కదా. 4,70,000 ఉన్నట్టే కదా, నువ్వేం టెన్షన్ పడకు. అట్లా నానా, వాస్తవం అనేది వెండికి పెరిగింది రేటు, దాని ఏం తప్పులేదు. కానీ పేపర్ అకస్మాత్ చూసేవరకు డౌన్ అయ్యేసరికి నాకు పానంత పోయాల్సినంత పని అయిందిరా. నానా, బంగారం రేటు తగ్గిందని నువ్వు ఎంత టెన్షన్ పడ్డావు నీ మాటలలోనే అర్థమవుతుంది. చెల్లయ్, నాన్నకి టెన్షన్ పడి గొంతు ఎండుకపోయింది, కొంచెం వాటర్ తీసుకురాపు. నువ్వు టెన్షన్ పడి బీపీ ఎందుకు పెంచుకుంటానవే నాన్న? అన్నకు తెలియదు అన్న ఎట్లా చేయాలో. నువ్వు ఉండు, నేను వాటర్ తీసుకొస్తా. అరే నానిగా, నాకు ఎందుకో అంత టెన్షన్ ఉన్నది. ఇప్పుడు ఎట్లయితే లాభంగా ఉన్నాం కదా, అవి ఉన్న డబ్బులు వీడుకోనరా. నానా, నువ్వు టెన్షన్ ఆపు నాన్న. ఫస్ట్ అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ అట్లా నడుస్తూనే ఉన్నది. గోల్డ్ రేట్ కంపల్సరీగా 2 లక్షలు లాగుతుంది, తాగుడుతోనే తీస్తా. నువ్వు టెన్షన్ పడకు, నా టెన్షన్ పెట్టాక నాన్న ప్లీజ్. అరే నువ్వు చెప్పేది నాకు ఏం అర్థమవుతలేదు. వారేందో ఈ కథ ఏందో నాకైతే ఏం అర్థమవుతలేదు నాన్న. నాన్న, గోల్డ్ రేట్ పెరుగుతుందని నేను ప్రాక్టికల్ అనాలిసిస్ చేసి మరీ గట్టిగా చెప్తున్నా. నీకు అంతా చెప్పిన అర్థం కాదు. ఇంకో చెల్లె ఫ్రిడ్జ్ నుంచి మంచి కూల్ వాటర్ తీసుకొచ్చింది, తాగి చల్లవాడు కొంచెం.